ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. మా ప్రత్యేకత, ఇక్కడ బాలురు మరియు బాలికలకు ప్రత్యేక ల్యాబ్ మరియు శిక్షణ సదుపాయం కలదు. సురక్షితమైన వాతావరణంలో నిపుణులైన ఫ్యాకల్టీ పర్యవేక్షణలో శిక్షణ పొందండి. కోర్సులు డిటిపి, డిసిఏ, టాలీ, జావా మరియు పైథాన్ వంటి ఉద్యోగ ఆధారిత కోర్సుల్లో అద్భుతమైన శిక్షణ. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. పూర్తి వివరాల కోసం 8247 029436 కాల్ చేయండి. పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద వెలుగు విఓఏలు కదం తొక్కారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలతో స్థానిక కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఉద్యోగులు ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి దాసరి మహేష్ మాట్లాడుతూ ఈఓఏలకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంలో పెండింగ్లో ఉన్న హెచ్ఆర్ పాలసీని తక్షణమే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ శ్రమకు తగ్గ గుర్తింపు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం తాసారం చేస్తుందని మండిపడ్డారు. అనంతరం 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సాజితాకు అందజేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యల పరిష్కారం తీర్చుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిధిలోని స్థానిక విఓఏలు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్యలపై ఈరోజు మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రధానంగా వివోఏల డిమాండ్లు ఏంటంటే కనీస వేతనం చెల్లించాలి, పోతే 2 సంవత్సరాల శ్రీనిధి ఇంటెన్స్ను చెల్లించాలి, మొబైల్స్, సిమ్ కార్డ్స్ ప్రభుత్వమే ఇవ్వాలి, నెల సిమ్స్ రీఛార్జ్ గవర్నమెంటే చేయించాలని ప్రధానమైన డిమాండ్లతో హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి, వివోఏలకి అర్హత ఉన్న వివోఏల్ని ప్రమోషన్ పైన సీసీలుగాను ఏపీఎంలుగా తీసుకోవాల్సిందిగా ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షల రూపాయల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అలాగే 10 లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకి వడ్డీ రాయితీ కింద ఇస్తామని టీడీపీ గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ హామీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ ప్రధాన అంశాలతోటి ఈరోజు ర్యాలీ చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడానికి ఇక్కడ జరుగుతుంది. ఈ సమస్యలు కానీ పూర్తి స్థాయిలో పరిష్కరించిన యెడల 27వ తేదీన జిల్లా కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ మాకు ఎలక్షన్స్కి ముందు 10 లక్షల రూపాయల దాకా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాము, 10 లక్షల రూపాయల వరకు గ్రూప్ మొత్తానికి వడ్డీ రాయితీ వెనక్కిస్తామని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎలక్షన్కి ముందు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. గత 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ హామీలు ఏవి కూడా పట్టించుకోలేదు. మొబైల్స్ని, సిమ్ కార్డ్స్ ఇస్తామన్నారు, ఇంకా పూర్తి స్థాయిలో మొబైల్స్ని, సిమ్ కార్డ్స్ని కూడా వివోఐలకు అందించలేదు. ఈ డిమాండ్స్ అన్నీ నెరవేరకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం CI2గా తెలియజేస్తున్నాం. నాకు పిలుపునిస్తుంది CI2.